హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి క్యూన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట మనకి. సో ఇక్కడైతే నాన్ వాయిస్ ప్రాసెసింగ్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం పోస్టులు 100 అయితే ఉన్నాయన్నమాట. 100 పోస్టులు అయితే ఉన్నాయి. నెలకి జీతం 22,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ట్రైనింగ్ ఇచ్చే మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేయొచ్చు అన్నమాట మీరు. ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక చూడండి గైస్, మనకైతే క్యూఎన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. వాయిస్ అండ్ నాన్ వాయిస్ ఇంటర్నేషనల్ ఫోన్స్ అనమాట. సో మీరు చేయాలి, అది కూడా తమిళ్లో అయితే మీరు చేయాలన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీరైతే వాయిస్ అండ్ నాన్ వాయిస్ ఇంటర్నల్ ఫోన్స్ అయితే మీరు క్లయింట్స్కి చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ 0 to 5 years అన్నారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేకుండా వీళ్ళైతే జాబ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో 2 lakhs నుంచి 3.25 lakhs పర్ యానం అనేది మనకి శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ 2 నుంచి 3,25,000 పర్ యానం అనమాట. సో నెక్స్ట్ రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఖచ్చితంగా ఇది పూర్తిగా చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో హైరింగ్ ఆఫీసర్ లొకేటెడ్ ఇన్ కోయంబత్తూర్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు, కోయంబత్తూర్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది పోస్ట్ అయ్యి 4 days అగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 4 రోజుల కిందటే మనకి ఈ యొక్క పోస్ట్ అనేది రావడం జరిగింది. ఓపెనింగ్స్ వచ్చేసరికి మనకి 100 అయితే ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో టోటల్ ఓపెనింగ్స్ వచ్చేసరికి 100 పోస్టులు అయితే తీయడం జరిగింది. ఇప్పుడు వరకు వాళ్ళకి వెళ్ళే అప్లికెంట్స్ అయితే 2,195 అప్లికెంట్స్ అయితే ఆల్రెడీ, అంటే 2,195 మంది ఆల్రెడీ ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలి, రిజిస్టర్ టు అప్లై, లాగిన్ టు అప్లై. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎండ్ వరకు చూస్తే ఈ యొక్క అప్లై ప్రాసెస్ అనేది కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్ అండి. వీ హ్యావ్ ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పొజిషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పొజిషన్గా మనకి రిక్రూట్మెంట్ తీయడం జరిగింది. సో ఆ పొజిషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది అప్లై చేస్తే. దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇది ఇంటి నుంచే మీరు వర్క్ చేయొచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. వర్క్ రిపోర్టింగ్ లొకేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కోయంబత్తూర్, బట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎంటైర్ తమిళనాడు విత్ ఇన్ స్టేట్ బౌండరీస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే కోయంబత్తూర్లో ఉంటుంది ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ అనేది. సో క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎంటైర్ తమిళనాడులో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాన్ అప్లై ఎక్స్పెక్ట్ పాండిచ్చేరి. సో పాండిచ్చేరి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ప్రాసెస్ వచ్చేసరికి మనకి నాన్ వాయిస్ అండ్ ఇంటర్నేషనల్ ఫోన్స్ అనేవి మీరైతే చేస్తూ ఉండాలన్నమాట ఈ యొక్క జాబ్లో. నెక్స్ట్ రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2, అంటే ఇంటర్ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఈ యొక్క జాబ్కి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. లాంగ్వేజెస్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్యాండిడేట్స్ ఓన్లీ. సో ఇంగ్లీష్ ఎవరికైతే వస్తుందో అంటే ఫ్లూయెంట్గా, సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా.
సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మనకి షిఫ్ట్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్స్ అలాగే రొటేషనల్ వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో మీకు ఏబిసి షిఫ్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏబిసి షిఫ్ట్స్లో మీకు మార్నింగ్, ఆఫ్టర్నూన్ అలాగే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ అప్లికేబుల్. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నైట్ షిఫ్ట్స్ అలవెన్స్ కూడా ఉంటాయి. అలాగే మీరు ఓవర్ టైం చేస్తే, అంటే మీకున్న టైం కన్నా ఎక్కువ టైం చేస్తే వర్క్ అనేది ఓవర్ టైం అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క జాబ్లో. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి జాబ్ డిస్క్రిప్షన్ అలాగే రిక్వైర్మెంట్ క్యాండిడేట్ ప్రొఫైల్ అంతా కూడా మీకు వివరించడం అనేది ఇప్పుడు జరిగింది. సో ఇదంతా కూడా మీకు జాబ్ డిస్క్రిప్షన్, రిక్వైర్మెంట్ క్యాండిడేట్ ప్రొఫైల్ అలాగే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఈ మూడు కూడా మీకు వివరించడం జరిగింది. అయితే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇంకొన్ని ఇచ్చారనమాట. సో రోల్ వచ్చేసరికి మనకి కస్టమర్ సర్వీస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి బీపీఓ కాల్ సెంటర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైమ్ పర్మనెంట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రోల్ కేటగిరీ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ అలాగే సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ అదర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ గమనించవచ్చు పైన 10+2 అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో అటువంటి వారు కూడా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్కిల్స్ హైలైటెడ్ విత్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కస్టమర్ సర్వీస్ అలాగే కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అన్న అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ అలాగే ఇంటర్నేషనల్ వాయిస్ అలాగే ఇంటర్నేషనల్ కాలింగ్ అలాగే ఇంటర్నేషనల్ బీపీఓ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా స్కిల్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు కంపెనీ గురించి కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అనేసి ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ పేజీలో మనకి ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నౌకరీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. సో నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఐఎమ్ ప్రెసర్ అనేది క్లిక్ చేయండి. మీ యొక్క లొకేషన్ అనేది ఎంచుకోండి. అలాగే సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ నౌ అనేది ఇవన్నీ కూడా ఫిల్ చేశాక రిజిస్టర్ నౌ బ్లూయింగ్లో రావాలంటే మీరు పైన అన్ని కూడా ఫిల్ చేశాక వస్తుంది అనమాట. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు డైరెక్ట్గా అప్లై చేసినట్టుగా అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.